సహజంగా మనం అందరం అనుకుంటాం కదా, నేను చాలా వీక్ పర్సన్ అని. నేను చాలా బలహీనుడిని. నేను కొన్ని చేయగలను, నేను కొన్ని చేయలేను. నా వల్ల అన్నీ కాదు. అది వాస్తవం కూడా. ఏ మనిషి వల్ల అన్నీ చేయడం సాధ్యం కాదు. ప్రతి మనిషికి తనకున్న లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ ప్రసంగ సారాంశం అంతా ఒక్క సెంటెన్స్లో చెప్పాలి అంటే, మన బలహీనతలను బట్టి కాదు కానీ ఆయన బలమును బట్టి అని చెప్పక తప్పదు. మీకు విషయం తెలుసా? బైబిల్ గ్రంథం మొత్తంలో ప్రతి అద్భుతం వెనకాల ఒక సమస్య ఉంది. బైబిల్ గ్రంథంలో మీరు ఏ అద్భుతం చూడండి, ఏ ఆశ్చర్య కార్యం చూడండి, వాటి వెనక ఒక సమస్య ఉంది. అంటే మన జీవితాల్లో, కుటుంబాల్లో జరిగే అద్భుతాలు, జరగవలసిన ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటంతట అవే జరగవు. మనకి ఎప్పుడైతే ఒక సమస్య ఉంటుందో, మనం ఎప్పుడైతే ఒక దానిని ఎదుర్కోలేకపోతామో అక్కడ అది ఆరంభమవుతుంది. అంటే ఆశ్చర్యకారము, అద్భుత కార్యం దేవుడు ఎప్పుడు మొదలు పెడతాడు చేయడం? సమస్య ఉండినప్పుడే మొదలు పెడతాడు. అంతేగాని సమస్య కొన్ని రోజులైన తర్వాత నేను చూస్తానని అనుకోడు ఆయన. సమస్య మొదలైనప్పుడే ఆయన సిద్ధపాటు కూడా మొదలవుతుంది. అదేవిధంగా మనకెప్పుడు తెలుస్తుందంటే, అది నెరవేరుతూ ఉన్నప్పుడు, దాంట్లోంచి మనం దాటి వెళుతూ ఉన్నప్పుడు అది మనకు అవగతం అవుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయము 11 నుంచి 14 వరకు ఉన్న భాగాన్ని చూద్దాం ఈ పూట. అప్పటికే మోషేతో దేవుడు మండుచున్న పొదలో కనబడడం, ఆయన్ని మాట్లాడడం, తనని సేవకు పిలవడం, అంటే పరిచర్య చేయమని, నా ప్రజలైన వారు ఐగుప్తులో ఉన్నారు, వారిని నువ్వు విడిపించుకురావాలి. అది మిషను. తన ప్రజలైన వారిని బానిసత్వంలో, అప్పటికే 400 సంవత్సరాలు పైబడి బానిసత్వంలో ఉన్నవారిని విడిపించుకురావాలి. కొంతమంది వేద పండితులు ఏం చెప్తారంటే 430 లేదా 40 సంవత్సరాలు అంటారు. అలాగే కొత్త నిబంధన, పాత నిబంధన మధ్యలో ఉన్న గ్యాప్ కూడా 430 లేదా 440 సంవత్సరాలు రమారమి, సుమారుగా, ఎగ్జాక్ట్గా కాకపోయినా. అది కోయిన్సిడెన్స్ అని నేను ఎప్పుడు అనుకోను. దేవుని రాజ్యంలో యాక్సిడెంట్స్, కోయిన్సిడెంట్స్ ఉండవంటారు. పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి పిలుచుకురా, వాళ్ళని నడిపించుకురమ్మని చెప్పినప్పుడు మోషే తన దగ్గర ఉన్న కొన్ని విషయాలను, తను ఏమి చేయలేడు, తనకున్న బలహీనతలు చెప్పుకుంటూ వెళ్తాడు. అదే ఈరోజు సందర్భం. మనం కూడా మన బలహీనతల్ని అనేక మారు నేను చేయలేను, ఉండలేను, చెందలేను, ప్రత్యేకించి ఆత్మ సంబంధమైన విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో ఎన్నో మార్లు మనం అంటూ ఉంటాం, అనుకుంటాం, అదే వ్యక్తపరుస్తాం దేవుని దగ్గర. చూడండి, 11వ వచనంలో దేవుడు మాట్లాడిన తర్వాత అంటాడు, మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవుడితో చెప్తాడు. తను మొట్టమొదటి కారణం. మనకి ఈ ప్రపంచంలో ప్రాముఖ్యంగా ఏంటంటే, బ్రతుకుతున్నప్పుడు బలం, ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం కదా. అవన్నీ మనకు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మన స్వీయ నిర్ణయాలు కావచ్చు, లేదు మనం చేసినవి కావచ్చు, అవేవైనా కానీ మనం కాస్త ఆయా సందర్భాలలో అసమర్థులంగా భావిస్తాం. అది కూడా ఎంతైనా కొంత వాస్తవమే. అయితే జీవితంలో వచ్చే సవాళ్ళు, ఎదురయ్యేవి, రాబోయేవి, ప్రస్తుతం ఉన్నవి, దాటుకుని వచ్చినవి, ఇవన్నీ మనం చూసినప్పుడు మనకి అసలు ఈ భక్తి జీవితంలో కొనసాగేంత శక్తి ఈ శరీరానికి, ఆత్మకి, ఈ మనిషికి ఉందా అని మనం అనుకుంటాం, ప్రశ్నించుకుంటాం. అదే మోషే కూడా చెప్తూ ఉన్నాడు. మోషే ఏమన్నాడంటే, ఫరో దగ్గరికి వెళ్ళడానికి కానీ, ఇశ్రాయేలీయుల్ని కలవడానికి కానీ, ఐగుప్తులో నుంచి వారిని తిరిగి రప్పించడానికి కానీ, ఈ మూడిటికి నా దగ్గర అవకాశం లేదు, నా దగ్గర అంతటి సామర్థ్యం లేదని చెప్పుకున్నాడు. వ్యక్తిగతంగా మనకండి ఒక్కోసారి మన స్వీయ విలువను గ్రహించటం కూడా ఎంతైనా కొంత ప్రాముఖ్యమని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఎంత విలువైన వారమో,
ఆ విలువైన వరం ఎంత విలువైనో బైబిల్ గ్రంథంలోనే అనేక మార్లు చెప్తుంది. ప్రత్యేకించి ఫిలిప్పీ పత్రిక చదివితే మన కోసం ప్రభువారు ఏం వదులుకున్నాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, మన విలువ ఎంత డీప్గా ఉంది, ఎంత హైట్గా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉందని. అయితే ఇక్కడ నా దగ్గర అంత సామర్థ్యం లేదు అనేది మోషే గుర్తించాడు. వీటిని మనం బలహీనతలుగా చెప్పుకోవడం కంటే నేను వేరొక కోణంలో నేనే ఉంటానంటే, తాను ఏమై ఉన్నాడో అది గ్రహించడం కూడా ప్రాముఖ్యం. తన దగ్గర ఏం లేదో తను చెప్పుకోవాలి కదా. దేవునితో మనం మాట్లాడినప్పుడు మనకేముందో చెప్తామా, మనకేం లేదో చెప్తామా? ఏమండి, రెండూ దేవుడికి తెలుసు. మనం ఎంత సామర్థ్యం గలవాలమో, మన దగ్గర ఏముందో ఏమి లేదో దేవుడికి అన్నీ తెలుసు. కానీ మనకి ఏది కొదవకుందో అది చెప్పుకుంటాం. ప్రార్థన అదే కదా మన లిస్ట్ అంతా. ప్రభువా, నేను అలా ఉండలేకపోతున్నాను, నేను ఎలా చేయలేకపోతున్నాను, ఆ బలహీనతను దాటి రాలేకపోతున్నాను, ఇట్లాంటి వాటిని మనం చెప్పుకుంటాం. మన వ్యక్తిగత అవసరాలు, మన ఆత్మీయ అవసరాలు చెప్పుకుంటాం. మోషే కూడా ఒక రకంగా చూస్తే, నా కోణంలో నుంచి చూస్తే, అంటే నాతో పోల్చుకుని నేను చూసుకుంటే ఎంతైనా జ్ఞాని. ఎందుకంటే తన గురించి తనకు తెలుసు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే మరి దేవుని పిలుపు మోషేకి వచ్చినప్పుడు తన ప్రతిస్పందన ఉత్సాహం కాదు, కృతజ్ఞత కాదు. అబ్బా భలే పిలిచాడు దేవుడు, నేను వెళ్ళిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్న దానికంటే ముందు అసలు దీనికి కావలసినంత పరిణితి లేదు, సామర్థ్యం నా దగ్గర ఉందా లేదా, నేను చేయగలనా లేదా అని బేరీజు వేసుకున్నాడు. నిజంగా మనము దేవుని సన్నిధిలో ఉండి మనం వ్యక్తిగతంగా చేసే పనులకు నేను ఎంతవరకు చేయగలను, నా ఆత్మీయ స్థితి, నా ఆరోగ్య పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఎంతవరకు అనేది బేరీజు వేసుకోవడంలో ఏమాత్రం తప్పేమీ లేదు. సహజంగా మనం ప్రయాణం అనుకున్నప్పుడు ఏం చేస్తాం, దానికి తగ్గ సిద్ధపాటు ఉంటుంది కదా. అలాగే మోషే కూడా తన ప్రయాణానికి, తన పిలుపుకి, దేవుడు చేయమన్న పనికి తన సిద్ధపాటును తను చూసుకుంటూ ఉన్నాడు. దాంట్లో తప్పేం లేదు. అయితే ఇక్కడ సందేహపడ్డాడు, తన మీద తనకి సందేహం కలిగింది. నా దగ్గర అంత సామర్థ్యం లేదు కదా, మరి నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? చూడండి, ప్రభువారు మాట్లాడతాడు ఆ తర్వాత 12వ వచనంలో, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన అని చెప్పి 3 సూచనలు అక్కడ ఆయనకి ఇస్తాడు. నువ్వు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద, అంటే ఏ పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడో అదే పర్వతం మరలా నేను మీతో కలుస్తాను, మాట్లాడతాను. ఇదే సందర్భం మనం అపోస్తల కార్యాలు 7:7లో స్టెఫను ప్రసంగంలో మనం చూస్తాం. ఎనీవే, అప్పుడు మనం దీంట్లో మనం ఏం చెప్తామంటే, దేవుడు ఇచ్చిన సంజ్ఞ ఒకటి, అంటే నువ్వు వెళ్ళడం మాత్రమే కాదు, తిరిగి రావడం మాత్రమే కాదు, మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మీటింగ్ మన ఇద్దరి మధ్యలో జరుగుతుందని చెప్పడం, ఆయన జరగబోతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లే. ఈ మధ్య ఎన్ఆర్సిసి అంటే ఇండియాలో ఉంది, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ క్యామిల్స్. వాళ్ళు ఈ ఒంటెల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దుబాయ్ ల్యాబ్తో కలిపి ఒక రీసెర్చ్ చేసింది ఏంటంటే, క్యామిల్ కళ్ళ నీళ్ళు ఏదైతే ఉందో, అంటే ఒంటె కన్నీరు గార్చినప్పుడు ఆ కన్నీరుని తీసుకుని టెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల పాటు జరిగిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైందంటే, ఎడారిలో ఉన్న 26 రకాల స్నేక్స్ ఏవైతే ఉన్నాయో, పాములు ఏవైతే ఉన్నాయో, వాటి వెనంకి, వాటి విషానికి విరుగుడుగా ఒంటె కన్నీరును వాడచ్చు, దాంట్లోంచి మెడిసిన్ యాంటీబాడీస్ తీసుకుని వాటిలో మెడిసిన్ చేయొచ్చు అని కనుక్కున్నారు. ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, దేవుడు తన సృష్టిలో చేసిన ప్రతి ఒక్క దానికి, ఏమంటే ఒంటె కన్నీరుకే అంత బలం ఉండినట్లయితే 26 రకాల పాములకి మందులు చేయడానికి ఒంటి కన్నీరుకే అంత బలాన్ని దేవుడు పట్టినట్లయితే, మనుషులుగా ఉన్న మన కన్నీరుకి దేవుడు విలువ ఇవ్వడంటారా? ఖచ్చితంగా ఇస్తాడు. మోషే, ఇక్కడ మనం ఒరిజినల్ లాంగ్వేజెస్కి వెళ్ళి చూస్తే, మోషే ఏదో మామూలుగా వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడలా. తను ఎంతో బాధతో, ఎంతో వేదన మనస్సుతో కన్నీరు విడుస్తూ మాట్లాడినట్లుగా మనకి తెలుస్తుంది. తను అంటాడు, నేను వెళ్ళలేను, ఈ అంత కెపాసిటీ నాకు లేదు. అసలు ఫరో ముందు నుంచోడానికే, ఒకప్పుడు ఏ ప్యాలెస్లో అయితే యువరాజుగా ఉన్నాడో మరలా అదే ప్యాలెస్లోకి వెళ్ళి, అదే కోటలోనికి వెళ్ళి రాజుతో మాట్లాడడానికి భయపడుతున్నాడు. అంటే తన ఎంతగా తన గురించి తను తెలుసుకున్నాడో ఈ 40 సంవత్సరాల జర్నీలో అని నాకు అనిపించింది.
ఇక్కడ నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రతి మనిషికి విలువ ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంది, ఏ మాత్రం సందేహం లేదు. మరలా ఒంటికి అన్నిరికే విలువ ఉన్నప్పుడు 6 అడుగులు మనుషులకి, లేదా మీరు 5, 5:30, 5:15 ఏదో ఒకటి ఉంటాం కదా, 6, 6:2 ఈ మనిషికి విలువ లేదంటారా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నా బలహీనతను బట్టి కాదు కానీ, ఆయన బలమును బట్టి, నా అసమర్థతను బట్టి కాదు కానీ, ఆయన సామర్థ్యమును బట్టి ఆయన నన్ను పిలిచిన తీరు ఉంది చూసారా, మనల్ని పిలిచిన తీరు ఉంది చూసారా, అది అత్యద్భుతం. మనం గొప్పవారమని కాదు, పౌలు అంటాడు కదా, మనము నీతిమంతులమని కాదు, మనం అవినీతిమంతులుగా ఉండగానే దేవుడు మన దగ్గరికి వచ్చాడు అంటాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, పిలుపు అంటే ప్రత్యేకంగా అన్ని సందర్భాలు ఆయన నోటి మాటతోనే మనల్ని పిలవనక్కర్లా, విశ్వాసులంగా మనం ఉండటమే ఆయన పిలుపులో భాగం, అంతే కదా. పరిశుద్ధాత్ముడు మనకు ఆ ఒప్పింపునిచ్చి మనమే పశ్చాత్తాపడ్డామా? కాదు కదా. పరిశుద్ధాత్ముని సహాయం లేకుండా ఏ ఒక్క వ్యక్తి పశ్చాత్తాపపడలేడు. ఆ పశ్చాత్తాపము కూడా పాపము నుంచి విడుదల కలిగించేదిగా ఉంటుంది. అప్పుడే కదా మనిషి పాపం నుంచి పరిశుద్ధుడయ్యేది. మన విలువ మనం లెక్కేసుకున్నప్పుడు, మనం ఎంత నైపుణ్యం ఉంది, మన దగ్గర ఎంత టాలెంట్ ఉంది, మనం ఏం చేయగలం, ఎంత బాగా చేయగలం అన్న దాని మీద ఆధారపడి మనం ఎంత సమర్థులమో మనం లెక్కేసుకుంటాం. కానీ దేవుడు ఎలా చూస్తాడంటే, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె, అదే ఆయన చూసేది. అంతేగాని వీళ్ళు ఎంత బాగా చేయగలరు, వీళ్ళు ఎంత బాగా మాట్లాడగలరు, వీళ్ళు ఎంత బాగా పాట పాడగలరు, ఎంత బాగా ప్రసంగం చెప్పగలరు, దట్స్ నాట్ ద క్రైటీరియా. వీరు నా వారా కాదా, నాలో ఉన్నవారా కాదా, నాతో అంటు కట్టబడిన వారా కాదా, నన్ను ఆనుకుని ఉన్నవారా కాదా, నా పిలుపును వీళ్ళు వెంబడిస్తున్నారా లేదా, నేను చెప్పినవి చేస్తున్నారా లేదా, ఇదే దేవుడు చూస్తాడు. కానీ మనకెంత సామర్థ్యం ఉంది, మనం ఎంత బాగా చెప్పగలం చేయగలం అన్నది అది ప్రాముఖ్యమే, అసలు కాదని నేను అంటలేదు. కానీ మన బలహీనతలను కూడా మనకున్న సామర్థ్యముల కంటే బలంగా వాడుకొనగలిగిన దేవుడు ఆయన. నేను ఎవరిని, నేనేం చేయగలను, ఇది నా వల్ల కాదు అన్నప్పుడు, ఇదిగో నువ్వు మరలా నాతో కూడా వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ నాతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని దేవుడు ఒక సూచనను, ఒక ప్రవచనాన్ని అక్కడ మోషేకి తెలియచేస్తూ ఉన్నాడు. రెండవది మనం తర్వాత వచనంలోనే మనం చూడవచ్చు. ఇది వాళ్ళు నా మాట వినరు అంటాడు. 12వ వచనం, వారు నా మాట వినరు, నువ్వు పంపావని చెప్పడానికి నా దగ్గర ఏమి ఉంది. 13, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పాలి, వాళ్ళు నా మాట వినరండి. పాత నిబంధనలో దేవుడు తన పేరును తాను ఏమని చెప్పుకున్నాడు, యెహోవా అని మన రాయటం మనం చూస్తాం. నిజానికి హెబ్రూ పదాలు ఏంటంటే YHWH, 4 అక్షరాలు. మనిషి పుట్టినప్పుడు చనిపోయినప్పుడు పలికే 2 పదాలు ఈ 2. బహుశా మనం ప్రతిరోజు ఉచ్ఛ్వాస నిశ్వాసలో పలికే పదం చూడండి. మీరే అనండి, యా వే అన్నప్పుడు మనం గాలి తీసుకుంటాం, వే అన్నప్పుడు గాలి వదులుతాం. దేవునికి పేరు ఎవరు పెట్టారు? ఎవరూ పెట్టలా. ఇది దేవుని పేరు అనడం కంటే, ఆయన మన నాసికారంధ్రంలోనికి ఊదినప్పుడు ఏ జీవవాయువునైతే విడిచిపెట్టాడో దాన్ని ఆయన తిరిగే చెప్తున్నాడు యా వే అని. ఆయనకి ఇది బిరుదే, ఇది కూడా పేరు కాదు. ఆయన చెప్పుకున్న పేరు అనుకుందాం, ఉచ్ఛ్వాస నిశ్వాస, అంతే. అప్పుడు అంటాడు, నేను నీ పేరు అడిగితే మరి ఏం చెప్పాలి? 14వ వచనంలో మనం చూస్తాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. అసలు ఈ పేరు ఎవరికైనా ఉందంటారా? నేను ఉన్నాను అనే పేరు ఎవరికైనా ఉంటుందా? అసలు ఎప్పుడైనా మీరు విన్నారా? నేను ఎప్పుడూ వినలా. అయామ్ అనే పేరు ఏంటండి? అసలు అది నామవాచకం కాదు కదా. మీకు తెలుగు తెలిస్తే అది నామవాచకం. ఇప్పుడు శ్రీధర్ అనేది నామవాచకం. ఉన్నవాడను అంటే అదేం పేరు? అది పేరేం కాదు, బిరుదు. ఇట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క మూర్తి తత్వము అది. అంటే ఆయనకు పేరు పెట్టగలిగిన వాళ్ళు ఎవరో లేరు కాబట్టి, నేను ఉన్నవాడును. ఎక్కడ ఉన్నాను నేను? ఐఆమ్ ఇన్ యూ, ఐఆమ్ విత్ యూ అని చెప్పడం ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు దేవుడు అంటాడు, ఇది నేను. దాని అర్థం ఏంటంటే, నేను ఉన్నాను. ఎక్కడున్నాను? ఎప్పటికీ ఉన్నాను. అలాగే నీలో కూడా ఉన్నాను. దానికి అదే యావే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస 2. మనం సహజంగా ఏం చూస్తామంటే, ఎదుటివారి యొక్క మోషేకున్న సమస్య ఇక్కడ
వారు నా మాట వినరు, నీ పేరు అడుగుతారు, అవి అడుగుతారు, ఇవి అడుగుతారు అని ఎందుకు చెప్తున్నాడంటే, హీఈస్ లుకింగ్ ఫర్ సంబడీస్ యాక్సెప్టెన్స్. ప్రజలు ఎప్పుడు మనల్ని ఒప్పుకోవాలి, మనం ఏం చేసినా వాళ్ళ మెప్పు కలగాలి. మెప్పు కంటే వాళ్ళు ఎంతవరకు దాన్ని సమర్థిస్తారు అనేది ప్రశ్న మనందరి జీవితాల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇతరుల అభిప్రాయానికి ఎంతో కొంత విలువ ఉన్నమాట వాస్తవం. ఇక్కడ చూడండి, దేవుడు కూడా ఇతరుల అభిప్రాయాన్ని తీసుకోవద్దని కానీ, దానికి విలువ లేదని కానీ ఎక్కడా చెప్పట్లా. మనుషులందరం గొప్ప ప్రిజంలో బతుకుతున్నాం, గొప్ప చెరసాలలో బతుకుతున్నాం. ఏంటా చెరసాల తెలుసా? మనకు మనం నిర్మించుకున్న చెరసాల. అదేంటంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి, ఎదుటి వాళ్ళ నచ్చడాన్ని బట్టి, ఎదుటి వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారో అన్నదాన్ని బట్టి మన నిర్ణయాలు ఉంటాయి. మరలా చెప్తున్నాను, ఇతరుల అభిప్రాయము, కుటుంబీకుల అభిప్రాయము, మన తోటి వారి అభిప్రాయము తీసుకోవద్దని ఎక్కడా దేవుడు చెప్పలా. కానీ దానికంటే అత్యంత ప్రాముఖ్యమైనది దేవుడు చెప్తున్నాడు. దాన్ని స్కిప్ చేసి, తన ఆలోచన స్కిప్ చేసి దేవుడు ఏమంటున్నాడు, అక్కడ విస్మరించమని చెప్పలేదు, కానీ ఆయనకు బదులుగా ఏమంటున్నాడంటే, తన శక్తిని, తన పేరుని చెప్పడం వల్ల తాను ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. అయ్యా, ప్రజలు నిన్ను ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు నిన్ను ఆదరించవచ్చు, ఆదరించకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా మాట్లాడే సందర్భాలు రావచ్చు, కానీ నీకు ఒక బలం ఉంది. ఎవరది? నేనే. అక్కడ ప్రజలు నన్ను తిరస్కరిస్తారన్న భయాన్ని దేవుడు తొలగించలేదు, కానీ దానికి ముందుగా ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాననే బలాన్ని ఇచ్చాడు. అన్ని సందర్భాలలో దేవుడు మన సమస్యలకు సమాధానం చెప్పకపోయినా ఆ సమస్యలను ఎదుర్కోవడానికి, వాటి పైగా మనం జయించి నడవడానికి ఒక సామర్థ్యాన్ని ఇస్తాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, ఏం భయపడబాకు అన్న మాటను తెలియచేస్తూ ఉంటాడు. ఓ పాట పాడుతున్నప్పుడు, లేకపోతే పాస్టర్ గారు ప్రసంగం చెప్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళుతున్నప్పుడు దేవుడు తన మాటను జ్ఞాపకం చేయడం ద్వారా ఏం తెలియచేస్తున్నాడంటే, నువ్వు భయపడవద్దు, నువ్వు బాధపడవద్దు, హీర్ ఐమ్ విత్ యూ. మీరు ఈసారి గాలి పీల్చుకున్నప్పుడు, గాలి వదిలినప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ విత్ మీ. మూడోది తన అభద్రతా భావం. నేనేమైపోతానో అన్న భయం ఉంటుంది ఆయనకి. చూడండి, మూడోది 4వ అధ్యాయము 10వ వచనంలోనే మనం అక్కడ చూస్తాం. నాకు నోటి మాట లేదు. చాలామంది అంటారు ఆయనకి నత్తి అంటారు, అయితే ఉండొచ్చు. లేదు, కొంతమంది ఆయన మాటలే అర్థం కాకుండా ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ వాడబడిన పదజాలం ప్రకారం బహుశా ఆయన నాలిక మందమైన మనిషి, అంటే అన్ని పదాలు సరిగ్గా పలకలేనివాడు. అంటే ఒకటి మాట్లాడితే ఇంకొకటి వినపడే అవకాశం ఉంది తన మాటలో. అంచేత మొత్తానికి నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అంటాడు. అప్పుడు దేవుడు గారు ఏమంటాడంటే, కిందకి వెళ్ళి చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ప్రభువారు చెప్తాడు, నోరునిచ్చింది ఎవరు? దేవుడు. జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. చెవిటి వారిని, మూగవారిని చేసింది, లేదు వారిని స్వస్థపరిచేది కూడా ఎవరు? చూపునిచ్చేది. మరి ఇన్ని చేసినప్పుడు ఈయనకోటి ఇవ్వలేడా? సహజంగా ఏంటంటే, పరిచర్యకు వచ్చేపాటికి సహజంగా, అంటే అన్ని సందర్భాలు అని నేను అందరూ అని కూడా నేను మనకు ఒక్కోసారి ఇబ్బడి ముబ్బడిగా మన మీద పడే బాధ్యతలు ఉంటాయి. మోషేకి కూడా బాధ్యతలు ఉన్నాయి లేవా? చాలా గొర్రెలు ఉన్నాయి, భార్య ఉంది, అప్పటికే 2 పిల్లలు ఉన్నారు, మరి ఇంట్లో పెద్ద ఆయన మామగారు ఉన్నారు. ఆయనకి చెప్పెళ్ళాలి. చివరికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం 4వ అధ్యాయం చివరికి వచ్చేపాటికి ఆయన మరి చెప్పెళ్ళాల్సి వచ్చింది. మరి నేను వెళ్తానండి మామగారు, ఎందుకంటే మా దేవుడు అక్కడ నుంచి మా ప్రజలు తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పినప్పుడు వెళ్ళమంటాడు ఆయన. అదేంటి ఇదేంటి అని అడిగినట్లుగా, వాదించినట్లుగా మనం అక్కడ ఏం చూడం. అట్లాంటి పెద్దలు ఉండడం కూడా అంతనే దీవెనకరం, అంతే కదా? మీలో అట్లాంటి పెద్దలు ఉన్నారు, అందుని బట్టి దేవుడి స్తోత్రం. దేవుని పరిచర్యకి వచ్చేప్పటికండి ఒక్కోసారి మనం చేయలేకపోయినా, ఏమండి మీరు చేస్తానన్నారు కదా, పదండి మేము కూడా మీతో పాటు ఉంటాం, మేము ఎంత చేయగలం అంతే చేయాలి. మీరు 5 పైసలు చేయండి, 10 పైసలు చేయండి, అంటే అంత పనే చేయండి. కానీ మనకంటే ఇంకొకళ్ళు ఆ సందర్భంలో వచ్చి చేస్తారు, ఏమాత్రం సందేహం లేదు. 4వ అధ్యాయంలో చూసినప్పుడు వీటన్నిటినీ లెక్క చెప్పుకుంటూ వస్తూ అంటాడు కదా, నీకు నేను మాట్లాడడానికి సహాయం చేస్తా. చూడండి, మొదటేమో నేను చేయలేను, భయం అంటాడు. రెండోది ఏమన్నాడు, వాళ్ళు నీ పేరేంటని అడుగుతారన్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేపాటికి వాళ్ళు నన్ను అంగీకరించరని చెప్తాడు. ఇక్కడికి వచ్చేపాటికి ఏమంటున్నాడు, నాకు మాట రావట్లేదు, నాకు మాట రాదు అని చెప్తున్నాడు. అప్పుడు ఈ సమస్యకు కూడా పరిష్కారం. మరలా మొట్టమొదటి దానికి వెళ్తా. మొదట ఏం చెప్పుకున్నాం? స్టేట్మెంట్ ఏంటి? ఒక దాంతో మొదలు పెట్టుకున్నాం. ఏంటిది అది? ప్రతి అద్భుత కార్యము దేంతో మొదలవుతుంది? ఒక సమస్యతో మొదలవుతుంది. 3 సమస్యలైన
4వ సమస్యకు వచ్చాడు. ఇక్కడ కూడా ఒక అద్భుతం జరిగింది. మోషేదికి ఇంతవరకు మామగారు మామ ఇంటి వారే ఉన్నారు, తన సొంత ఇంటి వారు ఎవరూ లేరు. నేను అనుకుంటాను మోషే వ్యక్తిగతంగా ఎన్నోసార్లు పాపం బాధపడి ఉంటారు. నా అన్నవాళ్ళు ఎవరూ లేరు, నేను పరదేశం వచ్చి ఇక్కడ ఉన్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, వీళ్ళందరితో ఉండవలసిన పరిస్థితి వచ్చింది, నా అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటే బాగుండు అని అనుకుని ఉంటాడు. దేవుడు గారు ఆ ఆలోచన కూడా కలిపి, నీకేం భయం లేదు, మీ అన్న ఒక ఆయన ఉన్నాడు అహరోన్ అని, ఆయన నీకు ఇస్తానన్నాడు. మనం ముందుకు వెళ్ళి చదివినప్పుడు అహరోను ఉండటం మోషేకి ఎంత బలమో తెలుసా. అహరోను కేవలం మౌత్ పీసే కాదు, మోషే ఏం చెప్పాలనుకున్నాడో అది మాత్రమే చెప్పలా, అవసరమైనప్పుడు కర్ర కిందేశాడు, మళ్ళీ దాన్ని పట్టుకుని పైకి లేవదీశాడు. అవునా? ఆ తర్వాత మరి మోషే గారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ సెకండ్ లీడర్గా ఉండి వీళ్ళందరినీ ఒక దారికి కూర్చోబెట్టడానికి లేదా నుంచోడానికి వాళ్ళని మల్లయ్యడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. రెండో నాయకత్వం కింద మోషే దేవుని దగ్గరికి దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉంటే, అక్కడ సిద్ధపడుతూ ఉంటే, దేవునితో మాట్లాడుతూ ఉంటే, ఆయనతో మీటింగ్లో ఉంటే, ఈ దశ దేశాలు తర్వాత ఈ ఆది కాండం నుంచి ఉన్న ఈ 5 గ్రంథాలు లేదా 4.5 గ్రంథాలు ఆయన రాస్తూ ఉంటే కింద అహరోను వాళ్ళని మల్లేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి దేవుడు ఒక వ్యక్తిని దేవుడు అప్పుడు చెప్పలా మోషేకి, నీ బదులు ఆయన మాట్లాడతాడనే చెప్తాడు, కానీ ఈ పనులను చేస్తాడని ఎప్పుడని చెప్పాడా? దేవుడు భలేటోడండి, ఇచ్చేది ఒకటైనా మల్టిపుల్ యూసేజ్కి ఇస్తూ ఉంటాడు, అంతే కదా. మనకి ఇచ్చింది ఒకటే అయినా పలుమార్లు అది మనకి పలు విషయాల్లో ఉపయోగపడుతుంది. మనం ఆలోచన చేయం, మోషేకి తెలియదు వీళ్ళందరూ ఈ సందర్భంలో కావాలి, అహరోను అప్పుడు కూడా ఉపయోగపడతాడని మోషేకి తెలియదు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞాని కాదు కదా, కానీ దేవుడికి తెలుసు. మోషే ఆ సందర్భంలో పడే ఇబ్బందిని కూడా ముందే గ్రహించి ఒక అహరోన్ని ఇచ్చాడు. మన సమస్య ఎప్పుడు మొదలవుతుందో దేవుని పరిష్కారం కూడా అదే రోజు అదే క్షణం మొదలవుతుందని ఏమాత్రం సందేహపడనక్కర్లా. ఇవన్నీ మనలో వచ్చే ఆలోచనలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. మొత్తానికి నాకు నోటి మాట లేదన్నాడు, ముందు సామర్థ్యం లేదన్నాడు. ఇవన్నీ అయిన తర్వాత దేవుడు అహరోన్ని ఇచ్చాడు. దేవుడు మోషేకి తనకి ఏదైతే లేదో దాన్ని బాగు చేయలా. పౌలు కూడా అడుగుతాడు, నాకు మరి అనారోగ్యంగా ఉంది, దీన్ని స్వస్థపరిస్తే మరింత పని చేస్తానంటే ఏమక్కర్లేదు, కృప చాలంటాడు. కొన్ని సందర్భాల్లోనండి మనం కొత్త వాటిని కోరుకుంటాం పాత వ్యక్తిత్వంతో. దేవుడు మనల్ని అందరినీ కొత్త వారిని చేశాడు. కొరింథీ పత్రికలో మనం చూస్తాం, ఏంటిది అది 15:17లో కదా, ఇదిగో సమస్తమును ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. దేవుడు మనల్ని నూతనమైన మనుషులుగా, నూతనమైన వ్యక్తిత్వాలుగా, నూతనమైన మరి పరిశుద్ధత చెందిన ఆత్మలుగా దేవుడు తన మరి నీతి వస్త్రాన్ని మన మీద కప్పి మనల్ని తయారు చేశాడు. ఇక్కడ మోషేకి ఉన్న బలహీనత లేదు, మన దగ్గర ఉన్న బలహీనత లేదు, మన దగ్గర ఉన్న ఏమి చేయలేమో దేవుడు దాన్ని మరొక విధముగా దాన్ని పూర్తి చేస్తాడు. మన దగ్గర ఓల్డ్ యాటిట్యూడ్ పెట్టుకొని క్రొత్త అవకాశాలు కావాలంటే రావు. మీరు ఏదైనా కొత్త వాటి కోసం ప్రార్థన చేస్తే దానికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకొని దేవుని సన్నిధిలో సిద్ధపడటం కూడా అత్యంత ప్రాముఖ్యం. ఆ తర్వాత మోషేకి తన బాధ్యత ఎంత బరువైనదో కూడా తెలిసింది. నా వల్ల కాదు, నువ్వెవరిని పంపిస్తావు వాళ్ళని పంపించు, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఏంటి ఎంత పనా? కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మనం చేయడానికి, సాధించడానికి సత్యదూరంగా కనబడతాయి. నేను 4వ తరగతిలో ఉన్నాను, 3వ తరగతి 3 అయ్యి 4లోకి వచ్చాను, లేదా 3 ఎగ్జామ్స్ రాస్తున్నాను. నా బాగా గుర్తు, ప్రసాదంబాడులో స్కూల్ ఉండేది. అప్పట్లో సింగిల్ రోడ్లు అన్నీ 80sలో కదా, అన్నీ సింగిల్ రోడ్లు. అప్పట్లో ఈ తారు కరిగిపోయి, మీలో పెద్దవాళ్ళందరికీ గుర్తుంటుంది, నా వయసు ఉన్న వారందరికీ, నాకంటే పెద్దలకి, కరిగిపోయి తారు రోడ్డు మీద నుంచి పక్కకు కారిపోతూ ఉండేది. ఆ రోడ్లు వేయడం కూడా అంత క్వాలిటీగా ఉండేవి కాదు. నేను వేసవకాలం మార్చి నెలలో 3వ వారంలోనో 4వ వారంలోనో నడిచి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాను, చెప్పులు లేవు. మొత్తానికి నేను ఎక్కడో కాలు వేసినట్లున్నాను, ఆ కరిగిపోయిన తారు నా అరికాలు కంటుకొని నా చర్మం లేచిపోయింది. అది నాకు తెలియలే, తిమ్మిరిగా ఉండి వేడిగా ఉంది కదా, దాని మీద నడుచుకుంటే వెళ్ళిపోతున్నా. ఆ ఎనిగేపాడు దగ్గర రైస్ మిల్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయో గుర్తులేదు, పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది, ఇప్పుడు యూనివర్సిటీలో వచ్చిన కాలేజీలో పెట్టారు, ఇప్పటికీ ఉన్నట్టుంది అది రైస్ మిల్. అది దాటి మేము బలకట్టు వెళ్ళాలి, కాలువ అవతల ఉండేవాడు.
మొత్తానికి ఎప్పుడైతే ఈ రాళ్ల మీద రోడ్డు దిగి ఎప్పుడైతే కాలేశానో వెంటనే ఏవో గుచ్చుకున్న తెలుస్తుంది కదా. తెర చూస్తేనేమో నా వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అంతా నెత్తురుతో అడుగులు పడి ఉన్నాయి. ఇప్పుడు కెవ్వుని కేకేసినా ఏడ్చినా ఉపయోగం ఏం లేదు కదా. వెంటనే అక్కడ లారీలు తుడిచిన క్లాతులు ఉంటాయి, అవి చించుకొని అక్కడ ఉన్న పిచ్చాకులు తీసుకుని వాటిని కింద పెట్టి ఆ ఆకులతో కట్టుకొని మొత్తానికి బలకెట్టెక్కి ఇంటికి వెళ్తూ ఉన్నా. బలకట్టు వెళ్ళే దారి ఒక 1/2 కిలోమీటర్లో ఏదో ఉంటుంది, వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉన్నప్పుడు నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ చూసి పైకి చూస్తే పెద్ద సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే ఫ్లైట్ వెళ్తుంది. అదేం ఫ్లైటో నాకు తెలియదు, మొత్తానికి ఫ్లైట్ వెళ్తుంది అదే తెలుసు నాకు అంతవరకే. ఆ వయసు అట్లాంటిది. నేను అప్పుడు అనుకున్నా ఏదో ఒక రోజున దీన్ని ఎక్కి చదువుకోవడానికి వెళ్ళాలి అని. కట్ చేస్తే 2013 నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో నుంచి మరలా నెక్స్ట్ ఫ్లైట్ ర్యాంప్ మీద ఎక్కుతూ ఉండగా నాకు ఏదో గుచ్చుకుంది. తెర చూస్తే అదేదో బోల్ట్ ఏదో కింద పడింది, అది గుచ్చుకుంది నాకు. అది తీసి అక్కడ ఉన్న వ్యక్తికి ఇచ్చి నేను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దెన్ గాడ్ ఈజ్ రిమైండ్. నాకు అప్పుడు గుర్తులేదు, అసలు ఏమి గుర్తులేవు, నాకు మర్చిపోయాను నేను వయసులో. ఆ సందర్భం దేవుడు నాకు మరలా నేను వెళ్ళి అక్కడ కూర్చుని ఉంటే దేవుడు నాకు మరలా జ్ఞాపకం చేస్తాడు. నువ్వు అనుకున్నావు కదా ఒక రోజున వెళ్ళి చదువుకోవాలని, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ టుడే. దేవుడు మాట్లాడడం మాత్రమే కాదు, మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మనల్ని మార్చి ఆ సందర్భం. హీఈస్ ఎ కోచ్. నిజం చెప్పాలంటే హీఈస్ లైక్ ఎ కోచ్. మాట్లాడతాడు, మనల్ని మారుస్తాడు, మనల్ని సిద్ధం చేస్తాడు. దేనికంటే మనం చేసే పనికి, చేయబోయే పనికి. నాకు తెలియదు ఆ రోజున ఈ రోజున నేను ఎలా ఉంటానని, చేస్తానని. నేను 3వ తరగతిలో చదువుకున్నప్పుడు అనుకోలేదు, కాలేజీలో తిరుగుతున్నప్పుడు అనుకోలేదు. చాలామంది అడుగుతూ ఉంటారు నువ్వేం చదివామని. అందరికీ చెప్పడం సిగ్గుపడి IABF అని చెప్పాడు. ఆ డిగ్రీయే లేదు. ఎంటర్ అప్పేడ్ బట్ ఫెయిల్డ్ ఫర్ 4 times అని చెప్పడానికి కష్టమయ్యి షార్ట్ కట్లో IABF అని చెప్పుకునేవాడిని. చాలామంది పెద్ద చదువు అనుకునేవాడు పాపం తెలియక. అప్పుడు ఈ మనిషికి తెలియదు, మీకు కూడా తెలియదు. దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు, మార్చినప్పుడు, దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా అయ్యా నువ్వు మారాలి, ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలని మీతో మాట్లాడినప్పుడు, లేదు మీరు సమస్యల్లో కృంగిపోయినప్పుడు ఆ విషయాలు మీకేమీ తెలియదు. కానీ దేవుడికి తెలుసు. నాలో ఉన్న సమస్య, నాలో ఉన్న కష్టము, నాలో ఉన్న నష్టము, నేను ఎదుర్కొంటున్న సందర్భాలు, లేదు నా కుటుంబం గురించి, లేదు నేను చేయబోయే పని కోసం, దేవుని పరిచయంలో వాడబడే విషయం కోసం, అది ఏదైనా ఏ రకమైన పరిచయం దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన రాబోయే కాలమును కూడా చూడగలిగిన సమర్థుడు కాబట్టి నన్ను సిద్ధం చేస్తాడు, మిమ్మల్ని సిద్ధం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? మన సామర్థ్యాన్ని బట్టి కాదు, మనకి ఏముందో ఏమి లేదో దాన్ని బట్టి కాదు, మనం ఎంత గొప్పగా మాట్లాడగలమో దాన్ని బట్టి కాదు, ఆయన సమర్థతను బట్టి. హీఈస్ ఎ కోచ్ ఫర్ అవర్ లైఫ్. మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ తీసుకురావడంలో దేవుని ఏర్పాటు ఏదో ఉంది. మనల్ని సిద్ధం చేస్తున్నాడు వ్యక్తిగతంగా. ఎందుకో తెలుసా? ఏదో మన ద్వారా ఆయన నెరవేర్చడానికి మనల్ని సిద్ధం చేస్తున్నాడు. మీరు 10 మందితో మాట్లాడడానికి కావచ్చు, లేదు ఒక వ్యక్తితో మాట్లాడడానికి కావచ్చు, లేదు మీ పరిస్థితుల్ని మార్చడానికి కావచ్చు, అదేదైనా కావచ్చు. ఆయన మనతో మాట్లాడుతూ, మనల్ని మారుస్తూ, మరలా మారుస్తూ, మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన సమస్తమును క్రొత్తగా చేస్తున్నాడు. ఎందుకు? మోషేతో ఎంత పెద్ద సంభాషణ అవసరమా దేవునికి? నిజానికి ఏ మాత్రం అవసరం లేదే. నువ్వు కాబట్టి నేను ఇంకోళ్ళని తీసుకుంటాను, సిద్ధం చేసుకుంటాను ఆయన అల్లా. ఎందుకో తెలుసా? ఈజ్ కోచింగ్. ఓపిగ్గా ఆయన విసుక్కోకుండా ఆయన దగ్గర ఉన్న వాటిని విని వాటికి విరుగుడిని ఒకటి తెలియజేస్తున్నాడు. ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీ దగ్గర ఏముందో ఏమీ లేదో అది దేవుని సన్నిధికి పెట్టుకురండి. ఈ కోచ్ ఏం చేస్తాడంటే, ఈ దేవుడు ఏం చేస్తాడంటే, మిమ్మల్ని సిద్ధం చేసే ప్రక్రియలో మీకు ఏదైతే అసమర్థతలు ఉన్నాయో, ఆయన ఏ సామర్థ్యంతో మిమ్మల్ని ఇస్తాడో, ఏ మనిషిని ఇస్తాడో, ఎటువంటి వ్యక్తిత్వం ఇస్తాడో, ఎలా మిమ్మల్ని సిద్ధం చేస్తాడో చెప్తాడు. పోనీ సమస్య ఉంటే దాన్నే తీసుకురండి, మీకు చేతకానిది ఉంటే దాన్నే తీసుకురండి. ఎందుకంటే మన ఒక్కరమే కాదు, మనతో పాటు మనం నడిపించబడవలసిన వారు, మనతో నడిపించబడవలసిన వారు, మనం ఎవరితో కలిసి నడవాలో వారికి కూడా మన అవసరం ఉంది. మరలా జ్ఞాపకం చేస్తాను, అద్భుతం ఎక్కడ మొదలవుతుందండి? సమస్యతో మొదలవుతుంది. మీ సమస్య అద్భుతంగా మారాలంటే మీ దగ్గర ఉన్న వాటిని, మీ దగ్గర ఏముందో ఏమి లేదో దేవునికి చెప్పడం నేర్చుకోండి. లిస్ట్ కాదు, మోషే మాట్లాడినట్టుగా భారసహితంగా, రియల్గా, నిజంగా నాకు చేయాలని ఉంది, నాకు సాధించాలని ఉంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నానని దేవుని సన్నిధిలో పెట్టండి. తర్వాత ఏం జరిగిందో తెలుసుగా? 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో మనం చూస్తే, మోషే బయలుదేరి వెళ్ళి మామతో చెప్పాడు,
వెంటనే ఆయన కూడా ఒప్పుకున్నాడు. తన భార్యను పిల్లలను తీసుకుని ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళి మరి ఐగుప్తుకి బయలుదేరి వెళ్ళడం మనం చూస్తాం. మన సందేహాలు మన భయాలు ఉన్నప్పటికీ మోషేలాగా చివరికి మనం కూడా విధేయత చూపించినట్లయితేనండి దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. మీ సమస్యలను అద్భుతాలుగాను ఆశ్చర్యకార్యాలుగాను మార్చగలిగిన గొప్ప దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనం మారడం ఒక రోజులో కుదరదు, కానీ ఒక్క నిర్ణయంతో మన జీవితాన్ని మాత్రం మార్చుకోవచ్చు. ఒక రోజు మనం మారలేం, కానీ ఒక నిర్ణయం మాత్రం ఒక రోజులో అయితే మనం గొప్పవాళ్ళమో లేకపోతే పనికిరాని వాళ్ళంగా అవుతామో ఆ నిర్ణయం మనల్ని చెప్పేస్తుంది. కాబట్టి మీరు గొప్ప నిర్ణయం తీసుకోండి. దేవుని సన్నిధిలో నేను మారుతాను, దేవుని సన్నిధిలో నేను సమర్థతను కలిగి ఉంటాను, దేవుని సన్నిధిలో నేను ఆయన పని చేయడానికి లేదు ఆయన చెప్పిన మాటను వినడానికి ముందుకు వెళ్తాను, నా సమస్యలన్నీ అద్భుతాలుగాను ఆశ్చర్యకార్యాలుగాను మార్చుకోగలుగుతానని నమ్మండి. దేవుడు ఈరోజు ఆయన సన్నిధిలో మేడలో గొప్ప అద్భుతాన్ని చేసి దీవించును గాక.